ఈరోజు మనీ రిలేటెడ్ మనము ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేసుకుందాము. ఎవరికైనా మీరు మనీ ఇచ్చి అప్పుగా ఇచ్చైనా లేకపోతే ఫ్రెండ్స్కి మళ్ళీ ఇచ్చైనా మీరు రిటర్న్ తీసుకోలేకుండా అంటే వాళ్ళు ఇవ్వకుండా మీరు అడగకుండా గిల్టీగా ఫీల్ అవుతూ ఒక ఫ్రస్ట్రేషన్ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీ కరాటే చాప్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ నేను చెప్పేవి చెప్పండి. నేను మనీ ఇచ్చి గిల్టీగా ఫీల్ అవుతున్న దానికి అండ్ స్టక్ అయిన ఫీలింగ్ ఉన్నదానికి ఉన్నప్పటికీ కూడా నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను. ఇది 3 times చెప్పండి. నేను మనీ ఇచ్చి గిల్టీగా ఫీల్ అవుతున్న స్టక్ అయిన ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను కంప్లీట్గా లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. కొన్నిసార్లు ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయినా హెల్ప్లెస్గా ఫీల్ అయినా వాళ్ళు ఇవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పటికీ కూడా నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను. ఏదైతే ఈ ఎమోషనల్ బర్డెన్ని నేను క్యారీ చేస్తున్నానో దాన్ని రిలీజ్ చేస్తున్నాను. నేను చాలాసార్లు నన్ను నేను బ్లేమ్ చేసుకున్నప్పటికీ వాళ్ళని అనవసరంగా ట్రస్ట్ చేసి మనీ ఇచ్చాను అని నన్ను నేను బ్లేమ్ చేసుకున్నప్పటికీ నన్ను నేను ఫర్గివ్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను. ఐబ్రో పాయింట్ పైన ట్యాప్ చేస్తూ ఏదైతే గిల్ట్ ఫీలింగ్ నాలో ఉందో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను మనీ పరంగా. సైడ్ ఆఫ్ ది హై కొన్నిసార్లు నేను ఆ అమౌంట్ ఇచ్చి ఫీల్ అవుతున్నాను. కొన్నిసార్లు నన్ను నేను బ్లేమ్ చేసుకుంటున్నాను. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ ఏదైతే ఫ్రస్ట్రేషన్ నేను ఫీల్ అవుతున్నానో దాన్ని నా బాడీలో సెన్స్ చేయగలుగుతున్నాను. పిన్ పైన ట్యాప్ చేస్తూ ఎందుకు తిరిగి ఇవ్వట్లేదు అని రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని చెప్పి నేను ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ కొన్నిసార్లు నేను చాలా యాంగ్రీ కోపంతో రిప్లై ఇస్తున్నాను వాళ్ళకి. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ కొన్నిసార్లు నేను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నానని ఫీల్ అవుతున్నాను. మనీ పరంగా నేను కొన్నిసార్లు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నానని ఫీల్ అవుతున్నాను. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ ఆల్ ది స్టక్ ఎమోషన్ అబౌట్ మనీ నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైతే మనీ పరంగా స్టక్ ఎమోషన్ని నేను ఫీల్ అవుతున్నానో దాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. Take a deep breath. Slowly breathe out. Again take a deep breath. Slowly breathe out. ఐబ్రో పాయింట్ పైన ట్యాప్ చేస్తూ చెప్పండి. ఐ రిలీజ్ దిస్ సెల్ఫ్ బ్లేమ్. నన్ను నేను బ్లేమ్ చేసుకోవడాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ నేను ఇది మొత్తం నా తప్పే అని నాకు అనిపించినప్పటికీ ఆ సెల్ఫ్ బ్లేమింగ్ని ఈ నిమిషంలో విడిచిపెడుతున్నాను. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ ఏదైతే ప్రెషర్ని నేను నా పైన పెట్టానో దాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. అండర్ ద నోస్ ట్యాప్ చేస్తూ ఐ రిలీజ్ ద గిల్ట్ ఫర్ హెల్పింగ్ సమ్వన్.
నేను ఇంకొకరి కోసం హెల్ప్ చేసి గిల్టీగా ఫీల్ అవుతున్న దాన్ని రిలీజ్ చేస్తున్నాను. చిన్ పైన ట్యాప్ చేస్తూ ఐ రిలీజ్ ద ఫ్రస్ట్రేషన్స్ దట్ వేస్ మీ డౌన్. ఏదైతే నన్ను హెవీగా ఫీల్ చేస్తుందో ఆ ఫ్రస్ట్రేషన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ ఐ రిలీజ్ ద స్ట్రక్ ఎమోషన్. ఆ స్టక్ ఎమోషన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ ఇట్స్ ఫీల్ సేఫ్ నౌ. నేను వీటన్నింటినీ విడిచిపెడుతూ చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాను. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ ఐఎమ్ ఫ్రీయింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఎమోషనల్ పనిష్మెంట్. నన్ను నేను ఎమోషనల్ పనిష్మెంట్ నుండి రిలీజ్ చేసుకుంటున్నాను. ఏదైతే నేను ఎమోషనల్గా బ్లేమ్ చేసుకుంటున్నానో నన్ను నేను దాన్ని రిలీజ్ చేస్తున్నాను. టేక్ a deep breath. Slowly breathe out. Again take a deep breath. Slowly breathe out. ఐబ్రో పైన ట్యాప్ చేస్తూ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ ట్రస్టింగ్ సమ్వన్. వేరే వాళ్ళని ట్రస్ట్ చేసిన దానికి నన్ను నేను ఫర్గివ్ చేసుకుంటున్నాను. సైడ్ ఆఫ్ ది ఐ టైప్ చేస్తూ మై ఇంటెన్షన్ వాస్ గుడ్. ఆ నిమిషంలో నేను హెల్ప్ చేద్దామని ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మాత్రమే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ ఐ చూస్ పీస్ ఓవర్ ఫ్రస్ట్రేషన్. నేను ఫ్రస్ట్రేషన్కి బదులుగా ప్రశాంతతని చూస్ చేసుకుంటున్నాను. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ కొన్నిసార్లు నేను నా కంట్రోల్లో లేని వాటిని ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. చిన్ పైన ట్యాప్ చేస్తూ ఏదైతే మనీ నేను ఇచ్చానో దాన్ని ఈజీగా అడగగలుగుతున్నాను. బికాస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మనీ. మనీ పరంగా నా రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అవుతున్నాను అడిగిన ప్రతిసారి. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ ఇప్పటి నుంచి నేను చాలా తెలివిగా అండ్ స్ట్రాంగ్గా మనీ పరంగా ఉంటున్నాను. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ నేను చాలా హెల్దీ బౌండరీస్ని మెయింటైన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరితో మనీ విషయంలో. టాప్ ఆఫ్ ది హెడ్ ఐఎమ్ ఓపెన్ టు క్లారిటీ అండ్ రిజల్యూషన్. నేను క్లారిటీగా మనీ విషయంలో ఉంటున్నాను. టేక్ a deep breath. Slowly breathe out. Again take a deep breath. Slowly breathe out. ఈ అఫర్మేషన్స్ని మీరు చెప్పుకోండి. ఐ రిలీజ్ గిల్ట్. ఐ రిలీజ్ ఫ్రస్ట్రేషన్. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అగైన్. ఐ రిలీజ్ గిల్ట్. ఐ రిలీజ్ ఫ్రస్ట్రేషన్. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అగైన్. I release guilt. I release frustration. I trust myself again. And now check the intensity. 1 to 10లో మీరు ఆ గిల్ట్ని ఆ ఫ్రస్ట్రేషన్ని ఎంతవరకు రిలీజ్ చేయగలిగారు. ఒకవేళ 5-6 అవుతే 2-3 వచ్చే వరకు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇదే ఫస్ట్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హోపోనోపోనో హీలింగ్ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.